హల్లెలూయా. లూకా సువార్త 11:28లో మనం చూసినట్టయితే, దేవుని వాక్యమును విని దాన్ని గైకొనువారు మరి ధన్యులని చెప్పి వ్రాయబడిందండి. ఆమేన్. హల్లెలూయా. ఏమని చెప్తుందండి దేవుని వాక్యము? మనము ఆయన వాక్యమును విని దాన్ని గైకొన్నట్టయితే మనము ధన్యులమని చెప్పి. మనము ఈ రోజుల్లో చాలా మందిని చూసినట్టయితే దేవుని వాక్యమును వినేవారిగా ఉంటారు, కానీ దాన్ని ఆచరణలో పెట్టి పాటించే వారిగా ఉంటారు. కానీ ఎవరైతే దేవుని వాక్యమును దీవారాత్రములు ధ్యానించే వారిగా ఉంటారో, దాన్ని స్మరణకు తెచ్చుకునే వారిగా ఉంటారో, వారి జీవితంలో వారు ఫలభరితమైన జీవితంను అనుభవించే వారిగా ఉంటారండి. వారు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటారు. వాళ్ళు శ్రమలో కూడా మంచి సాక్ష్యము కలిగి జీవించే వారిగా ఉంటారు. వారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. కాబట్టి ప్రియ దైవజనమా, మనము దేవుని వాక్యమును విని మర్చిపోకుండా దాన్ని ఆచరణలో పెడుతూ మనము దాన్ని ఫలభరితమైన జీవితంలోకి మనము జీవించే వారిగా ఉండాలి. అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. అప్పుడు మనము పాపం చేయకుండా మనము దేవునికి ఇష్టలుగా, దేవునికి దగ్గరగా జీవించే వారిగా ఉంటాము. కాబట్టి మన ఆశలు, మన కోరికలు, మన ఇష్టాలు కాదు, కానీ దేవుని చిత్తానికి మనము లోబడి మనము ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో దైవానందంతో నింపి మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ప్రభు